వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంట్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో చామగడ్డల కర్రీ సూప్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఒక 5-6 తీసేసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను. వాటిని చిటికెడ సాల్ట్ యాడ్ చేసి వాటిని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం గ్రేవీ కోసం ఒక 2-3 టమాటోస్ని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం అల్లం అండ్ కొంచెం ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2-3 మిరియాలు అండ్ లవంగాలు కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేసి పట్టేసుకొని పక్కన పెట్టేసి సో నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకొని అండ్ ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకొని అండ్ ఒక 2 పచ్చిమిర్చి అండ్ 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చవాసన పోయేంత వరకు వేగించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా కాసేపు మగ్గనివ్వాలి, ఒక 2 or 3 minutes వరకు. సో అలా మగ్గిపోయిన తర్వాత నేను మధ్యలో కొంచెం నువ్వుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. సో నువ్వుల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత అది కూడా ఒక 2 or 3 minutes మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం అండ్ సాల్ట్ కూడా తగినంతగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొక 2 minutes మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే చామగడ్డలు ఉడికించి పెట్టుకొని పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని అయితే అందులో యాడ్ చేసి సో ఇలా గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 or 3 minutes తర్వాత సిమ్లో పెట్టేసుకొని వాటిని కూడా ఒక 2 minutes మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక కప్పు వరకు ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా చింతపండు రసం మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. సో వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.